అనంతపురం జిల్లాలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ప్రధానంగా అనంతపురం జిల్లాలో తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీల పైన జరుగుతున్నటువంటి దాడులను మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో చూస్తే మొన్న ప్రకాశం జిల్లాలో చీమకుర్తి మండలం వండ్లమూడి గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మరో కారంచేడులా లేదా చుండూరులా తయారు చేస్తామని చెప్పి అగ్రకులాల వాళ్ళు రెడ్లు ఒక ఎస్సీ మాది కులానికి సంబంధించిన వాళ్ళ పైన విచక్షణ రహితంగా మాకే ఎదురు చెప్తావా, మమ్మల్ని మా మీదే కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి ఆ కుటుంబం మీద అందరూ చూస్తుండగా కట్టెలతో బాధడం జరిగింది. ఇది పథకం ప్రకారం జరిగిందని మేము దళిత గిరిజన సంఘాలుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎస్సీ కుటుంబానికి సంబంధించిన ఎకరా పొలంలో వాళ్ళు చెట్లు నాటుకొని చిన్న చెట్లు నాటుకుంటే ఆ కుటుంబం ఆ యొక్క భూమితో జీవనోపాధి పొందుతున్న క్రమంలో అగ్ర కులాలకు సంబంధించిన రెడ్లు అదే పనిగా ఆ చెట్లని గొర్రెలతో గొర్రెలు మేపడం కాకుండా గొర్రెలు మేపిన దానికి నష్టపరిహారం కట్టుకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోయిన దళితులను రోడ్డు కాపు కాసి దారుణంగా కట్టెలతో దాడి చేయడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఈ రాష్ట్ర హోంమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ ఉండి ఆయన సమక్షంలో జరిగింది. అయితే దాడిని కొంతవరకు ఆయన నివారించడానికి ప్రయత్నం చేసినాడు. దానికి మేము కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఎక్కడైనా దళితులు ఫిర్యాదు చేస్తే వెంటనే వాళ్ళపైనే వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినారు అగ్రకులాల వాళ్ళు కూడా అని కౌంటర్ కేసులు కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమే కట్టెలతోనూ తర్వాత రాడ్లతోనూ తన్నులు తినేది కాక మళ్ళీ కౌంటర్ కేసులు కూడా మేము భరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా వాళ్ళపైన వండ్లమూడి గ్రామంలో జరిగిన ఎస్సీల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. తర్వాత 307 హత్యాయత్నం కింద ఖచ్చితంగా కేసు నమోదు చేసేంత వరకు ఈ కార్యక్రమం ఉద్యమం కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ బండ్లమూడికి సంబంధించి చెలో బండ్లమూడి కార్యక్రమము దళిత ఉద్యమాలు ఎప్పుడు తీసుకున్నా కూడా అనంతపురం జిల్లా నుంచి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. మాదిగల పైన దాడి చేయడం చాలా బాధాకరం. మేము అనంతపురం జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తొందరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ఇది మాకు సమయం అని చెప్పనేసి మేము ఈ యొక్క మీడియా ముందర మేము మా యొక్క బాధను వెలిపిస్తున్నాం. మీరు ప్రేమగా మాట్లాడిచ్చి ప్రేమగా దగ్గర తీసుకోవాలి, కానీ మేము ఎక్కడో ఊరు బయట ఉన్న వాళ్ళని మీరు ఊరు బయట విధంగా తరమే విధంగా మీరు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము కూడా ఎదురుదాడి చేయడానికి సిద్ధపడతామని చెప్పని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే మా మాదిగల పైన దాడి చేసినారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కేసులు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లపూడి గ్రామంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా అనంతపురం జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా, దళితులపై దాడులను అరికట్టకపోతే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో దళితులు ఏ విధంగా అయితే తిరగబడి దాడికి ప్రతిదాడి చేస్తారో అలాంటి ఉద్యమానికి పిలిపించే రోజులు రాకుండా మీరు ప్రభుత్వ పెద్దలు తక్షణమే దళితులపై దాడులను జరగకుండా అరికట్టాలని తెలియజేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దాడుల్లో జరిగినటువంటి వాటిని మేము ఖండిస్తున్నాం. జరగబో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఏదైతే భాగంగా తీసుకొని ఉద్యమాన్ని చేపడతారో ఆ ఉద్యమానికి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిపోయి మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిపైన దాడి చేసినందుకు గాను ఖచ్చితంగా మరి ఎస్సీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయడమే కాకుండా 307, 306 లాంటి కేసులు కూడా
నమోదు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పే పరిస్థితి ఆసన్నమవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్.